పల్నాడు జిల్లా నాయకుడితోట చంద్రయ్య మరణం చుట్టూ మళ్లీ రాజకీయ వేడి మొదలైంది. 2022-2023లో జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన చంద్రయ్య కుటుంబానికి అండగా నిలుస్తానని ఆ సమయంలో చంద్రబాబు మాటిచ్చారు. ఆయన స్వయంగా అంతిమ యాత్రలో పాల్గొని 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. చంద్రయ్య హత్యకు వైసీపీ అనుకూలులే కారణమని అప్పట్లో ఆయన ఆరోపించారు. కేసు ఇప్పటికీ విచారణ దశలో ఉంది. కానీ తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రయ్య కుటుంబానికి మరింత సహాయం అందించాలని నిర్ణయించింది. ఆ క్రమంలో ఆయన కుమారుడు వీరాంజనేయులకు గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే చట్టపరమైన అడ్డంకుల వల్ల నేరుగా శాశ్వత ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాలేదు. ఎందుకంటే గ్రూప్ 2 పోస్టులు కేవలం ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలి. ఆ చట్టపరమైన అడ్డంకిని దాటేందుకు అసెంబ్లీలో ప్రత్యేక బిల్లును ఆమోదించారు. అయితే మండలిలోకి వచ్చినప్పుడు పరిస్థితి మారింది. వైసీపీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా నిలబడి తీవ్ర చర్చకు తెరతీశారు. కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం తప్పు కాదని, కానీ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సరికాదని వారు వాదించారు. ఈ తరహా నిర్ణయాలు భవిష్యత్తులో ప్రతి రాజకీయ హత్య కేసులోనూ సమస్యలు తెస్తాయని వైసీపీ అభిప్రాయపడింది. వారి సూచన ప్రకారం అవుట్సోర్సింగ్ విధానంలో సహాయం చేయడం సరైన మార్గమన్నారు. దాదాపు 2.5 గంటల చర్చ తర్వాత కూడా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బిల్లును రిజర్వులో ఉంచి సభను వాయిదా వేశారు. ఇకపై ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందా లేదా అనేది అనిశ్చితిగానే మారింది. కనీసం 3 నెలల పాటు సభ జరగదని చెప్పబడుతోంది. ఈలోపు చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా నిలిచింది. బిల్లు ఆమోదం లేకుండా గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నందున గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకురావచ్చనే చర్చ కూడా సాగుతోంది. కానీ అది ఎంతవరకు నిలబడుతుందన్నది మరో ప్రశ్న. మొత్తంగా ఒక చిన్న ఉద్యోగ నియామకం విషయంలోనే మండలి గంటల తరబడి కుదిపేయడం ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.